జై హింద్ దోస్తులు, నేను మీ సంపత్ ముదిరాజ్ సోల్జర్. ఈరోజు బీహార్లో మా కంపెనీ మా టీంతో సహా గంగా నదికి వెళ్ళాము. చూడండి, మా వాళ్ళందరూ ఇక్కడ కూడా నేను చాలా వరకు ఫోటోలు తీస్తూ ఉంటాను. నేను వీడియో తీస్తున్న వరకు అందరు సంతోషంతో వచ్చేసారు. అందరం కలిసి ఈరోజు గంగా నదికి వెళ్తున్నాము. మాకు ఇక్కడ దగ్గరనే ఉంటుంది, ఒక 5 కిలోమీటర్లు. బస్సులో వెళ్ళాము అందరం కలిసి. ఇక్కడ మేము బీహార్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాం. ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పేసి గంగా నదికి వెళ్ళాము. గంగా నదిలో ఈరోజు అక్కడ జరిగేది ఏంటో చూడండి. మేము కూడా ఫస్ట్ సారి వెళ్తున్నాం అందరం కలిసి. ఎందుకంటే గంగా నదిలో స్నానం చేయడం చాలా మంచి పుణ్యం అని అంటారు. దానికోసం అని చెప్పేసి మా సార్ వాళ్ళు వెళ్ళి రండి అని చెప్తే మేము అందరం కలిసి బయలుదేరాం. అందరం వెళ్తున్నాం. గంగమ్మ తల్లిని చూపిస్తాను, అందరూ దర్శనం చేసుకోండి, మొక్కుకోండి. ఇది బీహార్ బస్సు. చూడండి, కూర్చోడానికి సీట్లు కూడా అసలు ముంగట కూర్చుంటే సీట్లు ఇంకో సీటుకు కాళ్ళు తాకుతాయి, కూర్చోడానికి కూడా జాగ ఉండదు. బట్ మనకి ఇచ్చిన బస్సులో మనం క్యారీ చేయాలి. ఇక్కడ ఎలక్షన్ డ్యూటీలో వచ్చాం కదా. మా ఓన్ సిఆర్పిఎఫ్ బస్ అయితేనేమో మాకు బాగుండు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మన బస్సులు మనం యూజ్ చేయం కదా. ఇక్కడ ఎలక్షన్కి వచ్చినందుకు ఈ స్టేట్ బస్సులో ఇస్తారు. చూడండి, గంగా నది వచ్చేసాము. దిగుతున్నారు అందరు మా వాళ్ళు. మీరు గంగా నది చూసిన తర్వాత మీ నెరవేరాల్సిన కోరికలను కోరుకోండి. గంగమ్మ తల్లి తప్పకుండా నెరవేరుస్తుంది. వచ్చేసాము, దిగాము. మా వాళ్ళందరూ ముంగట వెళ్ళిపోతారు. నేను అందరిని వీడియో తీసి వెళ్ళేసేసరికి వెనకకైపోయినా. తొందరగా వెళ్ళిపోతున్నాను వాళ్ళకంటే ముందు. వచ్చేసాము కమాన్. ఇది గంగా నదికి పోవడానికి. ఇది తీర్థం. అక్కడ ఎప్పటికి ఉంటాయి దుకాన్లు. 365 రోజులు సంవత్సరం మొత్తం షాపులు ఉంటాయి. ఎప్పటికీ పబ్లిక్ వస్తూనే ఉంటారు స్నానాల కోసం. అందరం కలిసి వచ్చేసాము. ఒక 30-40 మంది దాకా ఈరోజు గంగా నదికి వెళ్ళాము. చూడండి, గంగాకు వచ్చేసాము. గంగమ్మ తల్లి కావాల్సిన కోరికలు తీరాలని గంగమ్మ తల్లిని మొక్కుకోండి. మీ అందరి కోసం కూడా నేను మొక్కుకున్నాను, అందరూ బాగుండాలని. అందరూ బాగుంటేనే మేము బాగుంటాం. మీ అందరి కోసమే మేము చేసేది. దేశ సేవలో ఉన్న వాళ్ళందరూ దేశం కోసం, మీ అందరి కోసం దేశమే తన ఇల్లుగా మార్చుకొని డ్యూటీ చేస్తూ ఉంటాడు. దేశ సేవలు అందిస్తూ ఉంటాడు. కాబట్టి మీరందరూ బాగుంటే మేము బాగుంటాం. చూడండి, నదిలో గంగమ్మ తల్లి ఒడిలో జలకాలు ఆడుతున్నారు మా వాళ్ళంతా. మళ్ళీ బయలుదేరాం, రిటర్న్ అయ్యాం. ఈయన బోట్ ఆయన చాలా మంచి హెల్ప్ చేశాడు మాకు. మమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ వచ్చేంత వరకు మాతోటే ఉండి మేము స్నానాలు చేసిన తర్వాత యువతలొడ్డు నుండి అవతలొడ్డుకు తీసుకెళ్ళాడు. యువతలొడ్డులో చాలామంది ఉన్నారు, స్నానం చేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్తే ఆయన అవతలొడ్డుకి తీసుకెళ్ళి స్నానం చేసే వరకు ఉండి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి తోలాడు. మేము పర్సన్కి ఒక్కరికి వచ్చేసి 50 రూపాయలు చొప్పున మేము ఇచ్చాము. అందరం కలిసి షాప్లోకి వచ్చాము. షాప్లలో కొద్దిగా సామాన్ తీసుకున్నాం. గంగమ్మ తల్లి, ఇక్కడ శివుడు, ఆంజనేయ స్వామి గుళ్ళు ఎక్కువ ఉన్నాయి. సాధువు కలిశాడు. చూడండి, అందరు బొట్లు పెట్టించుకున్నారు. ఆ గంగ ఒడ్డునే ఉన్నది శివలింగము, పక్కనే ఆంజనేయ స్వామి. ముందుకు వచ్చాక మా వాళ్ళకి ఆకలి అయింది. ఇక్కడ ఏం దొరికాయండి? కచోడి, జిలేబీ, లడ్డు, ఇవే. మళ్ళీ బయలుదేరిపోయాము రిటర్న్. చాలా బాగా అనిపించింది. ఇంత దూరం వచ్చినందుకు మా వాళ్ళందరూ గంగా నదిలో స్నానం చేసినందుకు చాలా సంతోషపడిండ్రు. మళ్ళీ మేము ఉన్న లొకేషన్కి వచ్చేసినాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అలాగే మా వీడియో నచ్చినట్లయితే మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా ఉంది అనేది. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్ దోస్తోं.